మట్టి కుస్తీ 2022లో తమిళ్ అండ్ తెలుగులో రిలీజ్ అయింది. తమిళ్లో పంచి హిట్ టాక్ తెచ్చుకుంది కానీ తెలుగులో మాత్రం డీసెంట్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్ గా మట్టి కుస్తీ 2 వచ్చింది. ఇప్పుడు ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో తెలుగు డబ్బింగ్ తో స్ట్రీమింగ్ అవుతుంది. మరి స్పోర్ట్స్, కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్ కింద వచ్చిన మూవీ ఎలా ఉందని డీటెయిల్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ లైన్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, ఫస్ట్ పార్ట్ ఎండింగ్ నుంచి ఈ మూవీ కంటిన్యూ అవుతుంది. కుస్తీ ఛాంపియన్ అయిన భార్యకి తన భర్త ఫుల్ సపోర్ట్ ఇస్తూ ఉంటాడు. కానీ కొన్ని అనుకోని పరిస్థితులు అండ్ మిస్అండర్స్టాండింగ్స్ వల్ల వీళ్ళిద్దరి మధ్య దూరాలు పెరుగుతాయి. మరి ఆ ప్రాబ్లమ్ని ఎలా ఓవర్కమ్ చేసి ఒకటయ్యారు, కుస్తీ కెరీర్ని ఎలా కంటిన్యూ చేసింది అనేది ఈ మూవీలో మెయిన్ స్టోరీ. ఇంకా సినిమా ఫస్ట్ హాఫ్ కంప్లీట్గా క్యారెక్టర్స్ లైఫ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎక్కువ టైం తీసుకున్నారు. హౌస్ హోల్డ్ హస్బెండ్ కాన్సెప్ట్ని కామెడీ టచ్తో ప్రజెంట్ చేసిన విధానం బాగుంటుంది. విష్ణు విశాల్ క్యారెక్టర్ చాలా న్యాచురల్గా ఉంటుంది. ఇంట్లో కుకింగ్ చేయడం, పాపను చూసుకోవడం, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ హ్యాండిల్ చేయడం లాంటి సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతాయి. కామెడీ కూడా అక్కడక్కడ బాగానే వర్కౌట్ అవుతుంది. మెయిన్గా హీరో ఇన్నోసెన్స్తో వచ్చే సిచ్యువేషన్ కామెడీ అయితే బాగా నవ్విస్తాయి. ఐశ్వర్య లక్ష్మి క్యారెక్టర్ని ఇంకా స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ చేశారు ఈ మూవీలో. కుస్తీ పోర్షన్స్ అనేవి డీసెంట్గా ఉంటాయి. కానీ ఫస్ట్ హాఫ్లో స్టోరీ ప్రోగ్రెస్ అనేది కొంచెం స్లోగా అనిపిస్తుంది. చాలా సీన్స్ ప్రిడిక్టబుల్గా ఉంటాయి. హీరో హీరోయిన్ మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్స్ కూడా ఇంకొంచెం స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. అయినా ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం సెకండ్ హాఫ్ మీద క్యూరియాసిటీ అనేది క్రియేట్ చేస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక సినిమా ఫేసింగ్ ఫస్ట్ హాఫ్ కన్నా బెటర్గా ఉంటుంది. కోర్ట్ సీన్స్, లాయర్ కామెడీ, సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఎంట్రీతో ఎంటర్టైన్మెంట్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. కరుణాస్, మురుషికాంత్ కాంబినేషన్ సీన్స్ మాత్రం ఫన్ క్రియేట్ చేస్తే కామెడీ ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ని క్యారీ చేస్తుంది. క్లైమాక్స్ వరకు ఆడియన్స్ని ఎంగేజ్ చేయడానికి ట్రై చేశారు. యాక్షన్ సీన్స్ అయితే రెగ్యులర్ కమర్షియల్ ఫైట్స్లా కాకుండా కామెడీ మిక్స్ చేసి డిజైన్ చేశారు. క్లైమాక్స్ కుస్తీ సీక్వెన్స్ మాత్రం కొంచెం డిఫరెంట్ ఫీల్ ఇస్తుంది. కానీ సెకండ్ హాఫ్లో కూడా కొన్ని అన్నెసెసరీ సీన్స్ అని కొన్ని సప్లాట్ స్టోరీ ఫ్లోని కూడా కొంచెం డిస్టర్బ్ చేస్తాయి. హీరో హీరోయిన్ మధ్య వచ్చే మిస్అండర్స్టాండింగ్స్ని మరీ సింపుల్ కన్వర్జేషన్స్తో సాల్వ్ అయిపోయి అన్నట్టుగా అనిపిస్తాయి. ఇమోషనల్ సీన్స్ కొన్ని ప్లేసెస్లో అనుకున్న రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయి. ఓవరాల్గా చూస్తే సెకండ్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ ప్రకారంగా ఫస్ట్ హాఫ్ కన్నా చాలా బెటర్గానే అనిపిస్తుంది. ఇంకా టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి చెప్పాలంటే సినిమాటోగ్రఫీ కలర్ఫుల్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ నీట్గా ఉన్నాయి. ఐశ్వర్య లక్ష్మి స్టైలింగ్ అండ్ కాస్ట్యూమ్స్ బాగున్నాయి. యాక్షన్ కొరియోగ్రఫీ డిఫరెంట్గా డిజైన్ చేశారు. ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్లో ఇంకొంచెం గ్రిప్పింగ్గా ఉండుంటే ఫేసింగ్ అనేది ఇంకొంచెం ఇంప్రూవ్ అయ్యేది. మ్యూజిక్ అండ్ బీజిఎం అయితే యావరేజ్గా అనిపిస్తాయి అంతే. కానీ కొన్ని కామెడీ సీన్స్లో బీజిఎం అనేది కొంచెం లౌడ్గా అనిపిస్తుంది. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే మట్టి కుస్తీ 2 పార్ట్ 1 రేంజ్ ఫ్రెష్ ఫీల్ ఇవ్వకపోయినా కంప్లీట్గా డిసప్పాయింట్ అయితే చేయదు. సింపుల్ స్టోరీ, స్క్రీన్ ప్లే రొటీన్గా ఉన్నా కూడా కామెడీ కోసం, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో కామెడీ ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. లాజిక్ గురించి ఎక్కువ ఆలోచించకుండా లైట్ హార్టెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూడాలనుకుంటే ఈ మూవీని ఒకసారి ట్రై చేయొచ్చు. ఇదంతా